అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సిబ్బంది సామర్థ్యం సాంకేతికతను బలోపేతం చేయనున్నట్లు డీజీ విక్రమ్ సింగ్ వెల్లడించారు. ప్రమాదాల నివారణలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రంలో అగ్నిమాపక కేంద్రాలతో పాటు సిబ్బంది సామర్థ్యం పెరగాల్సిన అవసరం ఉందంటున్న డీజీ విక్రమ్ సింగ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ప్రమాదం ఎటు నుంచైనా పొంచి ఉండే అవకాశం ఉంటుంది. అయితే అగ్ని ప్రమాదాల నివారణలో అగ్నిమాపక సిబ్బంది అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తూ ఆస్తి ప్రాణ నష్టం తగ్గిస్తున్న పరిస్థితి. అయితే అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిమాపక శాఖ ప్రత్యేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఆ శాఖ డీజీ మనతో ఉన్నారు, విక్రమ్ సింగ్ మాన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రతి సంవత్సరం కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ ఏప్రిల్ 14 తిథి నుంచి 20 వరకు ఒక వారం కోసం దేశం వ్యాప్తంగా ప్రతి ఒక్క పట్టణం వ్యాప్తంగా ఇది ఫైర్ గురించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి మన కామన్ థీమ్ అనేది సేఫ్ స్కూల్, సేఫ్ హాస్పిటల్ అండ్ ఫైర్ ప్రివెన్షన్ అమంగ్ ద పీపుల్. ఆ థీమ్ మీద ఇప్పుడు ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము. ఆల్రెడీ దానికి కార్యప్రణాళిక మనము తయారు చేసి ప్రతి ఒక్క రోజు ఏం కార్యక్రమం చేయాలి, ఎట్లా అవేర్నెస్ పెట్టాలి, ఎక్కడ వర్క్షాప్ పెట్టాలి, ఎక్కడ అవగాహన సదస్సు పెట్టాలి, ఇక్కడ ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ పోస్టర్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎందుకంటే దీంట్లో ప్రజలు భాగస్వామ్యం ఎక్కువ ఉండాలి, ప్రజలకి మెసేజ్ పోవాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమం పెట్టి ప్రతి ఫైర్ స్టేషన్లో ఒక ఎగ్జిబిషన్ ఇటువంటి ఇతర కార్యక్రమం మనము ఏర్పాటు చేస్తున్నాము. అయితే కొత్తగా అగ్నిమాపక శాఖ చట్టం రాబోతుంది, ముసాయిదా చట్టం. ఈ చట్టంలో ఏమేమి పొందుపరుస్తున్నారు? మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అగ్ని చట్టం 1999లో అమలుకి వచ్చింది. దాదాపు 28 సంవత్సరం దాటిపోయింది. ఈ పెద్ద కాలంలో, ఈ పెద్ద సమయంలో మొత్తం సమాజంలో అది చాలా మార్పులు వచ్చినాయి. అర్బనైజేషన్ చాలా స్పీడ్గా నడుస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ చాలా పెరుగుతుంది, జనాలు కూడా పెరుగుతున్నారు. ఈ మధ్యలో ఫైర్ సిస్టమ్స్ చాలా పెరుగున్నాయి, టెక్నాలజీ చాలా మారింది. అయితే ఈ అంత దృష్టిలో పెట్టుకుని ప్లస్ ఉన్న చట్టంలో ఈ రెగ్యులేషన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ పీనల్ ప్రొవిజన్స్ ఇంకా మనము ఎట్లా స్ట్రెంథన్ చేయాలి ఆ అన్ని విషయాల మీద పరీక్షించేసి ప్రభుత్వం ఆదేశాల మేరకు జనాలకి ముందు మనము ఇప్పుడు ఈ 30 రోజు కోసం ఈ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టాము. ముఖ్యంగా దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎన్ఓసి తీసుకోవటం, ప్రజలకి ప్రతి ఒక్కరికి బాధ్యత దీంట్లో ఎక్కువ ఉండాలి. ఉంటేనే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, రెస్పాన్సిబుల్గా తీసుకుంటారు. ఆ దృష్టిలో పెట్టుకుని ఈ 30 రోజుల్లో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీద మరి పరీక్షించి ఫర్దర్ మనము యాక్షన్ తీసుకుంటాం. ప్రధానంగా ఇప్పుడు అత్యాధునిక వాహనాలు అంటే అగ్ని ప్రమాదాల నివారణలో అత్యాధునిక వాహనాలు ఒక 104 మీటర్ల ఎత్తు ఉండే బ్రాంటో స్కై లిఫ్ట్ తరహాలో వాహనం రాబోతుందని చెప్తున్నారు. అయితే దీని ప్రత్యేకత ఏంటి? ఫైర్ ఫైటింగ్ అనేది మనకు చిన్న స్థాయి, చిన్న లెవెల్, చిన్న హైట్ ఉన్న బిల్డింగ్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనము దీనికోసం ఒక 100% సిద్ధంగా ఉన్నాము. మా ఆఫీసర్స్, మా సిబ్బంది డీల్ చేస్తాను. అయితే ఈ మధ్యలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అనేది ఈ హై రైజ్ బిల్డింగ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము హైదరాబాద్ చుట్టూలో శివార్లో ఇప్పుడు నేను రీసెంట్గా ఘట్కేసర్ ప్రాంతంలో ఒక 72 స్టోరీస్ బిల్డింగ్ కూడా ప్రొవిజనల్ ఎన్ఓసి, ఫైర్ ఎన్ఓసి ఇచ్చాను. అంటే బేసికలీ సిటీ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. హై రైజెస్ మనకు ఒక పెద్ద ఛాలెంజ్. దాంట్లో ఉన్న సిస్టమ్స్కి ఇంటర్నల్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కూడా చాలా చక్కగా ఉండాలి. ఇంటర్నల్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కన్నా బయట నుంచి ఎక్స్టర్నల్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కూడా మనము కంటిన్యూస్గా మనము ఇంప్రూవ్ చేస్తున్నాము. దాని సందర్భంగా ఇందాక మీరు చూశారు మన ట్రైనింగ్ అకాడమీలో సెంటర్లో కొత్తగా మనము ఒక వారం కింద తెప్పించి ఒక 32 మీటర్ హైడ్రోలిక్ ప్లాట్ఫామ్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు వరల్డ్ వైడ్ ఒక 104 మీటర్ హై ఒక బ్రాంటో స్కై లిఫ్ట్ ఒక హైడ్రోలిక్ ప్లాట్ఫామ్ ఉంది. అది కూడా మనము ఇప్పుడు ప్రొక్యూర్ చేస్తున్నాము. ఎటువంటి మ్యాక్సిమం స్థలాల వరకు బయట నుంచి ఫైర్ ఫైటింగ్ కోసం మన ఏర్పాటు గట్టిగా ఉండాలి. ఆ లైన్ను కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము. చివరిగా ప్రజలకి మీరు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ ఏంటి? ఫైర్ ఫైటింగ్ అనేది ఒక ఫైర్ డిపార్ట్మెంట్
అట్లాగే చేస్తారు. అది మన పని, అది మన రెస్పాన్సిబిలిటీ అని మన డ్యూటీ. అయితే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెహికల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్. సో ఇటువంటి విషయాల్ని సరిగా డీల్ చేయాలంటే 100% మనకు సక్సెస్ రావాలంటే మన ప్రజలలో ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన ఇంపార్టెంట్ ఉంది. ఈ దిశలో మనము ఇప్పుడు ఇది ఒకటి ఫైర్ సర్వీసెస్ వారం మాత్రమే కాకుండా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పుడు 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదో ఉందో దాంట్లో కూడా వేరే వేరే టాపిక్స్ మీద హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కమర్షియల్స్ బిల్డింగ్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇప్పుడు ఎల్పిజి గోడౌన్స్ అండ్ పెట్రోల్ బంక్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఇటువంటి ప్లస్ స్కూల్స్లో రెగ్యులర్ క్యాంపెయిన్స్ ఇప్పుడు ఇది వచ్చే వారంలో మేము కూడా నా స్థాయిలో కూడా కొన్ని పెద్ద ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. బేసికలీ మనము ఎంతవరకు డీప్గా ప్రజలకి అవగాహన ఇవ్వగలుగుతాము అంతవరకు వీ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్, బికాజ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద people who are the end users of these things, so they have to take the responsibility and they have to be prepared for all kinds of fire prevention and firefighting drills. Thank you. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. ప్రజల సహాయం కూడా ప్రమాదాల నివారణలో అవసరమని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చెబుతున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, హైదరాబాద్.